అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా. ఆ విషయం గమనించి తొందరపడ్డామని దేవయాని శుక్రాచార్య ఇద్దరూ బాధపడ్డారు. శాప విమోచనం చెప్పాలని యయాతి కోరాడు. యయాతి కుమారుల్లో ఎవరైనా తమ యవ్వనాన్ని ఇచ్చి ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్లీ యయాతి యువకుడవుతాడు. ఇలా పరిష్కారం చెప్పాడు శుక్రాచార్య. అప్పుడు యయాతి తన కుమారులను పిలిచాడు. పెద్ద కుమారుడు యదువు. ఈ యదువు నుంచే యదువంశం వచ్చింది. ఈ యదువంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. వృద్ధాప్యం శాపం పొందిన యయాతి తన పెద్ద కుమారుడు యదువును పిలిచి యవ్వనాన్ని కొన్నాళ్లు ఇవ్వాలని, తన వృద్ధాప్యం తీసుకోవాలని అడిగాడు. ఆ వృద్ధాప్యం బాధ తనకొద్దన్నాడు యదువు. తండ్రికి సహకరించలేదు. అప్పుడే తన రాజ్యానికి యదువు వారసుడు కాలేడని, యదువంశీకులకు ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు యయాతి. అందుకే యదువంశీకులైన బలరామకృష్ణులు ఏనాడు సింహాసనంపై కూర్చొని రాజ్యాలను పాలించలేదు. అది యయాతి శాప ఫలితం. అలాగే తాము పాలించాలనుకున్న ద్వారక కూడా సాగరంలో కలిసిపోవడం అందరికీ తెలిసిందే. అంత శక్తివంతంగా యయాతి శాపం పనిచేసింది.